మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినం జరుపుకున్న బిడ్డలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నాము. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీకు తోడై ఉండును గాక. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెబుతున్నారు. నేను జయించి నా తండ్రి సింహాసనం నందు ఆసీనుడనైన ప్రకారము జయించు వానిని నాతో కూడా కూర్చుండనిత్తును అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. ఇక్కడ ఆయన జయించారు. మన పాపముల నిమిత్తము ఆయన పాప పరిహారం చెల్లించారు. ఈ లోకమును, పాపమును, సాతానును జయించారు, సమస్తమును ఓడించారు. ఆయన జయింపబడ్డారు. మరి ఆయనను సేవిస్తున్న మనం జయ జీవితం జీవించాలి కదా. ఆయనను సేవిస్తున్న మనము కూడా ఆయనను వెంబడిస్తూ ఆ జయ జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి కదా. కనుకనే యేసు ప్రభు వారు చెబుతున్న ఈ మాటలు, నేను జయించిన ప్రకారము, ఆయన జయించిన విధముగా ఆయనను ఎవరు వెంబడిస్తారో వారు కూడా జయిస్తారు. వారిని ఆయనతో పాటు ఉండనిస్తాను అంటున్నారు, కూర్చుండనిస్తును అంటున్నారు. కనుక ఆయనను మనము సేవిస్తూ ఆరాధిస్తూ మనము కూడా జయ జీవితం జీవించాలి. మన ముందున్న దేవుడు మనకు మాదిరి. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి మార్గం సిద్ధపరిచి వెళ్ళారు ఆ జయ జీవితంలో జీవించడానికి. ఆయన జయించారు, మనల్ని కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నారు. కనుక మనము చేసే ఈ ప్రార్థనలు, యాచనలు, ఈ ధ్యానములు మనము కూడా జయ జీవితం పొందాలని ఆశతో ప్రార్థన చేస్తున్నాం. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఆయనతో సదాకాలం జీవించాలని ఆశతో మనం ప్రార్థన చేస్తున్నాం. కనుక మనల్ని కూడా ఆయనతో పాటు సదాకాలము జీవింప చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో కూడా యేసు ప్రభు వారే చెబుతున్నారు ఈ మాటలు. ప్రపంచ పునరుజ్జన్మ దినమున, అంటే ఈ లోకమంతా నశించిపోతుందని మనకు తెలుసు కదా. మిక్కుటమైన వేంద్రంతో ఆయన రాకడ సమయంలో ఇదంతా లయమైపోతుంది కదా. ఆ లయమైపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రాజ్య పరిపాలన చేస్తారు. ఆ రాజ్య పరిపాలనలో మనల్ని కూడా కూర్చోబెట్టుకుంటారు. తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు మనల్ని కూడా ఆయన ఎదుట కూర్చోబెట్టుకుంటారు. ఈ వాక్యము శిష్యులకు ఇస్తున్నారు. శిష్యులు, మీరు జయించి నాతో పాటు 12 సింహాసనం మీద ఆసీనులయ్యి 12 గోత్రాలను మీరు ఏలతారు అని వాక్యం తెలియజేస్తుంది. మనము కూడా ఆ జయ జీవితం జీవించి ఆయన క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో ఆయనే రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అందులో మనము ప్రవేశిస్తాం. ఎంత భాగ్యం ఇది. కనుకనే ఈ ప్రయాసంతా మనకి. కనుకనే ఎంతమంది విమర్శించినా, ఎంతమంది నిందించినా, వెక్కిరించినా, క్రైస్తవులనే నిందతో దూషిస్తూ ఉన్నా, దూషిస్తూ ఉన్నా మనము దేవుని కోసము ముందుకు వెళుతున్నాం. ఎందుకంటే ప్రపంచ పునర్జనన మందు ఆయనతో సదాకాలం మనము కూడా ఆయన ఎదుట ఉండాలని. అట్టి భాగ్యం మనకిస్తాడు దేవుడు. ఇప్పుడు శ్రమ అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఉపవాసం ఉండటం ఎందుకు, మనకెందుకు ఈ శ్రమ అనుకుంటే అది పొందలేం మనం. క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో యేసుక్రీస్తు ప్రభువారు పాలన చేస్తున్నప్పుడు మనము కూడా అక్కడ ఉండాలి అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు వింటూ ఆయనను ప్రార్థన చేస్తూ ఆయనను వెంబడించాలి. అప్పుడే మనం ఆ క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో ప్రపంచ పునర్జన్మ మందు మనము ఆయనకు బిడ్డలముగా అక్కడ కూడా జీవించగలుగుతాం. కనుకనే మనము భక్తి చేయాలి, దేవుని సిలువని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వెంబడిస్తూ ఉండాలి, వాక్య ధ్యానం చేయాలి. వాక్యం అంటే ఎవ్వరికి ఇష్టం లేదు. వాక్యాలు ఎవ్వరు చూడరు, వినరు. ఏవైనా పాటలు కానీ, ఏవైనా
ఇంకేవైనా సంబంధించినవి కానీ పెడితే ఆహ్లాదకరమైనవి ఏమైనా చూస్తారు, కానీ వాక్యాలు చూచేవారు చాలా తక్కువ మంది. కనుకనే మనము వాక్యాలను వినాలి, వాక్యాలు చదవాలి, వాక్యాలను అనుసరించాలి. మన దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అంటే మన దేవుణ్ణి మనము సేవిస్తూ ఆరాధిస్తూ ఆయనను వెంబడిస్తూ ఉండాలి అంటే ఆయన కృప పొందుకోవాలి. ఆయన రాజ్య వారసులుగా తీర్చబడడానికి మన రక్షణ కార్యము కొనసాగింప చేయాలి. ఓడిపోకుండా జయ జీవితం జీవిస్తూ ఉండాలి. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయన, వినిచిన బిడ్డలందరినీ మీరు ఆ విధముగా ఆశీర్వదించండి. నూతన ఆకాశంలో నూతన భూమిలో కూడా మీతో పాటు జీవించే వారినిగా చేయండి ప్రభువా. నాయన, జయము పొందడానికి ఈ లోకంలో జయ జీవితం జీవించడానికి వారికి మీ కృప చూపండి ప్రభువా. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.